హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మీకు నేను మినప వడియాలను చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మినప వడియాలు పెట్టుకోవడానికి నేను ఒక గ్లాస్ మినపప్పును 4-5 గంటల సేపు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న మినపప్పును మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బుకోవచ్చు. ఒక గ్లాస్ మినపప్పును నానబెట్టుకుంటే 3 గ్లాసుల వరకు వడియాలు వస్తాయి. పప్పు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా వాటర్ పోసుకోకూడదు. కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు వడియాలు పట్టుకోవడానికి పాల కవర్ కానీ లేదా ఇలాంటి కవర్ ఏదైనా కానీ చివర చిన్నగా కట్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకుని చిన్న చిన్న వడియాల్లా పట్టుకుని ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. వడియాలు పెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో వాటర్లో కవర్ని తడుపుకుంటే వడియాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా పిండి బయటకు వస్తుంది. ఇలా మొత్తం పిండిని అంతా పెట్టుకున్న తర్వాత ఎండలో బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి. మీరు చేత్తో వడియాలు పెట్టుకున్న చేతిని మధ్య మధ్యలో వాటర్తో కొద్దిగా తడుపుతూ ఉంటే వడియాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే పిండి అంతా చేతికి పట్టేసి గట్టిగా అయిపోతుంది. ఇలా మొత్తం ఎండలో ఎండిపోయిన తర్వాత తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.